శిరీష గారు సహాయం నేను తీసుకొని కొన్ని వాక్య భాగంలో చదివించేసి నేను ముందుకు వెళ్తాను. మా లేఖనము ఎందుకు రాయబడి ఉన్నది అనేది నేను ఎప్పుడు అందరికీ తెలియచేస్తాను. ఎందుకంటే దెర్ విల్ బి న్యూ కమర్స్, వాళ్ళ కొరకు మనం ఎప్పుడు కూడా ఫౌండేషన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? 2 కారణాలు. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. బుద్ధి కలుగుటకై రాయబడింది. అదొక కారణం ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది, ఎందుకు మనం లేఖనం చదవాలి. రెండవది రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చదివించమ్మా. ఏలి అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. నిరీక్షణ కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. 2 కారణాలు. ఓకే, ఇది మనము దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుదాం. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత విజయ్ బ్రదర్ మనకి స్లైడ్స్ చూపించడం స్టార్ట్ చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు తండ్రి, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి అనేకులు మేలు పొందుతున్నారు. సార్వత్రిక సంఘం కూడా ఆశీర్వదించబడుతున్నది. నేను కూడా తండ్రి మొదటి దినం నుంచి, ఈ వేదిక స్థాపన దినం నుంచి తండ్రి, జూమ్ మీటింగ్స్ స్టార్ట్ చేసిన దినం నుంచి నేను కూడా ఉపదేశిస్తూ లేఖనం నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో పార్టిసిపెంట్స్ అందరినీ కూడా మీ చేసి అప్పచెప్తున్నాం. ఎవరెవరు ఈ దినం తండ్రి ఈ కూడికలో జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నారో వాళ్ళు వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రులకి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే ఒక జనరల్ స్లైడ్ మనం చూసేసి 23వ అధ్యాయం ధ్యానించడం మనం స్టార్ట్ చేద్దాము. 22వ అధ్యాయం వరకు మనం ఆదికాండం కవర్ చేశామండి. ఈ దినము 23వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో ఉన్న పాఠాలు ఏంటో మనము నేర్చుకుందాం. 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే లేఖనం ఏం చెప్తుందో అది మనం చూస్తున్నాం. ఇంటర్ప్రిటేషన్, చూసిన వాక్య భాగంని మనం అర్థం చేసుకుంటున్నాం. 3వది అప్లికేషన్, నేర్చుకున్న పాఠములు బైబిల్ స్టడీ చేత మన క్రైస్తవ జీవితంలో మనం అమలు పరుస్తున్నాం. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. అయితే లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? ఇంకొకసారి 2 వాక్య భాగం లేనిది ఏమి సహోదరి శిరీష గారు చదివినిపించారో దాని వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తానండి. లేఖనము మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. 2వది నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. ఎన్నో ఉదాహరణలు నేను మీ ముందు తీసుకొని రావచ్చు. ఆల్రెడీ మనము ఆదికాండం 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు వరదల గురించి కూడా మనం ధ్యానించి 23వ అధ్యాయం వరకు మనం వచ్చున్నాం. వరదల విషయమే మనం తీసుకుందాం. బుద్ధి కలుగుటకై, 2వది నిరీక్షణ పుట్టించుటకై. ఆదికాండం 5వ అధ్యాయం చివరి వచనాలు మనం చదివితే, లామేకు 182 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నోవాను కనేను, దాని తర్వాత కుమారులు కుమార్తెలను కనేను అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అంటే నోవాకి చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఓడ లోపల వచ్చిన వాళ్ళలో మనం గమనిస్తే చెల్లెలు కనిపిస్తలేరు, తమ్ముళ్ళు కూడా కనిపిస్తలేరు. అంటే ఇంటి వాళ్ళు కూడా ఈ వరదల విషయము నోవా ఏం ప్రకటిస్తూ వచ్చాడు 120 సంవత్సరంలో, వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు.
బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. అంటే ప్రవక్తల చేత చెప్పిన మాటలు, ప్రవక్తల చేత రాయబడిన మాటలు లేఖనంలో మనము సీరియస్గా తీసుకోవాలి. ఇట్లా జరగబోతుంది అంటే మనం సీరియస్గా తీసుకోవాలి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఏం రాయబడి ఉన్నది? మీరు విధేయత చూపిస్తే ఈ దీవెనలన్నీ కూడా మీ ఎంట ఆడతాయి. అదే మీరు అవిధేయులైతే ఈ శాపాలన్నీ కూడా మీ ఎంట ఆడతాయి అని దేవుడు ముందే రాపించాడు ప్రవక్తల చేత. ఇంకా 28వ అధ్యాయము ద్వితోపదేశ కాండం అంటే మోషే చేత. సో ఇజ్రాయెల్ చరిత్రలో కూడా మనం గమనిస్తే వాళ్ళు ఎప్పుడప్పుడు విధేయత చూపించారో అప్పుడంతా కూడా దీవెనలు ఎంటాడినాయి. ఎప్పుడు వాళ్ళు అవిధేయులయ్యారో దేవుని ఉగ్రతకి వాళ్ళు పాత్రులయ్యారు. సో ఆల్ త్రూ ద హిస్టరీ, స్క్రిప్చరల్ హిస్టరీ, లేఖనం చరిత్ర అంతా కూడా మనం గమనిస్తే బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే దేవుని చెప్పిన మాటలు ఆయన సేవకుల చేత దాని ప్రకారంగా ప్రజలు నడుచుకుంటే వాళ్ళు దీవింపబడారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతకి వాళ్ళు పాత్రులయ్యారు. సో ఒకసారి ఆలోచించండి, వరదలు వచ్చిన తర్వాత నోవా ఇంకా ఆయన కుటుంబము ఓడ లోపల వెళ్ళిన తర్వాత, తలుపులు వేయబడిన తర్వాత, అప్పుడు తలుపుల దగ్గర వచ్చి ఎవరు ఏడ్చినా సరే ఏమైనా లాభం కలిగేదా? మిమ్మల్ని అడుగుతున్నా. విల్ దేర్ బి ఎనీ యూస్ వన్స్ ద డోర్స్ ఆఫ్ ద నోవాస్ ఆర్క్ ఇస్ క్లోజ్డ్? No. No. నో. సో బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. అలాగే నిరీక్షణ పుట్టించుటకై. ఒకసారి ఆలోచించండి, నోవా ఓడ కట్టాలి అని అంటే అది మామూలు పని కాదు. ఎంతో ఖర్చుతో కూడిన పని, ఎంతో కృషితో కూడిన పని. ఇంకా ఆయన వరదలు వస్తున్నాయి అని ప్రకటించే సమయంలో ప్రజలకి ఆయన బోధించే సందేశము నచ్చేదా నచ్చకుండా ఉండేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. వరదలు వస్తున్నాయి, దేవుని ఉగ్రత రాబోతుంది అని నోవా ఎన్నో సంవత్సరాలు ప్రకటించాడు. ఇంకా ఆ సందేశం ప్రజలకి నచ్చి ఉంటుందా, లేకపోతే దాన్ని బట్టి నోవాని ఇంకా ఎక్కువగా ద్వేషించారా? ఇంకా ద్వేషించుండొచ్చు. ఇంకా ఎక్కువగా ద్వేషించి ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే ఈ ఓడ కట్టడం ఎంతో ఖర్చుతో కూడిన పని. నోవా ఏమైనా వస్తువులు కొనాలి మార్కెట్లో అని అంటే వచ్చాడా ప్రవక్త పాఠం నేర్పిస్తాను అని ఇంకా డబుల్ ద రేట్లో వస్తువులు ఆయనకు అమ్మి ఉండొచ్చు. కొన్ని విషయాలు మనకు పరలోకం వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. కష్టంతో కూడిన పని ఓడ కట్టడం. ఒక భక్తుడు అన్నాడు, నోవా ఓడ లోపల వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేశాడు, డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేశాడు. బహుశా పికారీగా ఓడ లోపల వెళ్ళాడు. కానీ ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, ప్రపంచంకి రాజు నోవానే. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరైనా ఉన్నారా నోవాతో పోటీ చేసేవారు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత? ఎవరు లేరు. ప్రపంచంకి ఆయనే రాజు అయి ఉన్నాడు. అయితే ఆయన పడిన కష్టాలు ఓడ కట్టడంలో, ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పొందిన మేళ్ళు దాంతో పోలిస్తే ఆ కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించి ఉండొచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. No. నో. ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? నిరీక్షణ పుట్టించుటకై. రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. మనం నడుచుకునే మార్గము ఇరుకు మార్గమే, కష్టాలతో కూడిన మార్గమే. కానీ మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న కష్టాలు ఎడదగినవి కావు అని ఆ వాక్య భాగం కూడా నేను చదివిపిస్తాను సహోదరి శిరీషతో. అమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదివిపించండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చేసుకోండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎడతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు కాల శ్రమలు ఎడతగినవి కావు. సో ఇది మన బ్యాక్గ్రౌండ్. ఆల్వేస్ దేర్ మే బి సమ్ న్యూ కమర్స్ మన బైబిల్ స్టడీలో. అందుకు ఈ ఇంట్రొడక్షన్ నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది, ఎందుకు మనం లేఖనము చదవాలి? ఒకటి, మనకు బుద్ధి కలుగుటకై. రెండవది, నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు మనము 23వ అధ్యాయానికి మనం వెళ్దామండి. నేను వాడే అవుట్లైన్ ఏంటంటే డీతో కూడిన సబ్ హెడింగ్స్ నేను వాడుతున్నాను.
20 వచనాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు డిపార్చర్, 3 నుంచి 11 డైలాగ్ అండ్ డెఫరెన్స్, 12 నుంచి 18 డీల్ అండ్ డిగ్నిఫైడ్, 19 నుంచి 20 డొమైన్ అంటే ఉన్న చోట ఆర్ ఎక్కడ సెటిల్ అవుతారో దాన్ని డొమైన్ అని కూడా అంటారు. సో డీతో కూడిన సబ్ హెడింగ్స్. నేను ఎందుకు ఎప్పుడు అలిటరేషన్ వాడతాను? ఇప్పుడు చూడండి, ఈ సబ్ హెడింగ్స్ అన్ని కూడా ఒక ఆల్ఫాబెట్ తో ప్రారంభమయ్యే సబ్ హెడింగ్స్. మనము 22వ అధ్యాయం మనం చూసాం. మనం వాడిన సబ్ హెడింగ్స్ అన్ని కూడా ఎస్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయిన సబ్ హెడింగ్స్. స్క్రూటినీ అని స్టార్ట్ చేశాం, అవునా? లాస్ట్ సబ్ హెడింగ్ సెన్స్. సో ఎందుకు ఈ క్రియేటివ్ లాంగ్వేజ్ వాడాలి? ప్రసంగి అనే పుస్తకమే ఉంది, అవునా? ప్రసంగి ఎలాగా ప్రసంగించేవాడు ఒకసారి మనం చూద్దాం. 12వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ప్రసంగి ఎలాగ ఆయన ప్రసంగించేవాడు? 12వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, ఇంపైన మాటలతో ఆయన ప్రసంగించాను. క్రియేటివ్ లాంగ్వేజ్. 12వ అధ్యాయం 10వ వచనం బ్రదర్. 12:10. ద ప్రీచర్ యూస్డ్ వర్డ్స్ ఆఫ్ డిలైట్. హీబ్రీ భాషలో షెఫెత్ అనే మాట ఉంటుంది. ESV వర్షన్ ఇస్ ద బెస్ట్ వర్షన్, క్లోజెస్ట్ టు ద ఒరిజినల్. సో మనం గమనిస్తే అక్కడ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే షెఫెత్. షెఫెత్ అంటే వర్డ్స్ ఆఫ్ డిలైట్. ఇప్పుడు మన బైబిల్ స్టడీలో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు మీరు అందరు కూడా ఎక్కడ ఉన్నారో ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని కూడా రాబోయే దినంలో ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు ఆయన చిత్తం ప్రకారంగా. మీరు కూడా ఉపదేశించే సమయంలో యూస్ వర్డ్స్ ఆఫ్ డిలైట్. వినే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఈ మాటలు హృదయంలో నాటబడతాయి. there is greater possibility of remembering when the language is creative. So ఇది మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం. ఈ దినం మనం వాడే సబ్ హెడింగ్స్ అన్ని కూడా డీతో కూడిన సబ్ హెడింగ్స్. ఓకే, సో 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే డిపార్చర్ అంటే భౌతిక ఎడబాటు. ఎవరిది? అబ్రహాము సారా మధ్యన ఒక శారీరక ఎడబాటు అనేది కలుగుతున్నది. 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివించమ్మా. మన విజయ్ బ్రదర్ కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ పిక్చర్ కూడా చూపిస్తారు. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివించమ్మా. సారా జీవించిన కాలము సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియత్ తర్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలాచుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చెను. థ్యాంక్ యూ బ్రదర్. ఎనీ టెక్నికల్ గ్లిచ్? ఎనీ ప్రాబ్లం? Yeah, just give me a moment. యా, నో ప్రాబ్లం. వెయిట్ చేద్దాం. దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దాము. బ్రదర్ కూడా మనకి ఆ పిక్చర్ కూడా చూపిస్తారు. సారా బతికిన వయసు 127 సంవత్సరములు. ఆమె హెబ్రోన్లో మృతి పొందాను. అబ్రహాము ఆ కబురు వినంగానే అక్కడ వచ్చాను అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అంటే ఆయన అక్కడ లేడు, ఎక్కడున్నాడు అనేది మనం 22వ అధ్యాయము చివరి వచనాలను మనం చూసామండి. మొరియా కొండకు వెళ్ళిన తర్వాత, ఈసాక్ని తీసుకొని వెళ్ళిన తర్వాత, ఆ పరీక్ష కూడా పాస్ అయిన తర్వాత అబ్రహాము బీర్షీబాకు వచ్చాడు. ఇప్పుడు బీర్షీబాలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు కబురు వస్తుంది, ఏమనంటే సారమ్మ చనిపోయింది అని. అందుకు అక్కడ వెళ్ళాను అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అదే హెబ్రోన్లో ఉంటే ఆ మాట వాడబడేది కాదు. ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. అమ్మా ఇంకొకసారి వినమ్మా, చదవమ్మా. ఇక్కడ సారమ్మ చనిపోయి ఉన్నది, ఆమె శరీరము. ఇంకా అబ్రహాము దుఃఖిస్తున్నాడు. అక్కడ వచ్చాను అంటే దాని అర్థం ఏంటంటే సారమ్మ ఎక్కడ చనిపోయిందో అక్కడ లేడు అన్నమాట. అక్కడ లేడు అంటే మరి ఎక్కడున్నాడు? 22వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చదువుకున్నాం.
మొరియా కొండ నుంచి ఆయన బీర్షీబాకు వచ్చాడు. అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో సారమ్మ చనిపోతున్నది. అందుకే బీర్షీబా నుంచి అబ్రహాము హెబ్రోన్కి వెళ్ళాడు. ఇంకొకసారి చదవమ్మా 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బ్రదర్ మనము ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తారా బ్రదర్? స్క్రిప్చర్ పోర్షన్ కూడా మనం డిస్ప్లే చేస్తారా ఒకసారి? చదవమ్మా. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను. వచ్చేను, అక్కడ వచ్చేను అని అంటే అక్కడ లేడు కాబట్టి. ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా ఉంది చూడండి. షీ డైడ్ అట్ కిరియత్ ఆర్బా, దట్ ఈస్ హెబ్రోన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్, అండ్ ఏబ్రహాం వెంట్ టు మోన్. వెంట్ టు మోన్ అంటే అక్కడ లేడు. ఎక్కడున్నాడు మరి? బీర్షీబాలో ఉన్నాడు. సో అందుకు అక్కడ వెళ్ళాను, ఇంకా అక్కడ దుఃఖించెను. టు వీప్ ఓవర్ హర్ అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఆది సంఘం సమయంలో బైబిల్లో అధ్యాయాలు లేవు. జాగ్రత్తగా వినండి. మరి చెప్తున్నా, అనేక సార్లు నేను మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్. ఏమనంటే ఆది సంఘం సమయంలో అధ్యాయాలు లేవు. 1100 ADలో సుమారుగా ఆ టైంలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక భక్తుడు, క్రైస్తవుడు, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ, ఆయన బైబిల్ని అధ్యాయాలుగా విభాగించారు. 300 సంవత్సరముల తర్వాత రాబర్ట్ ఐన్స్టైన్ అనే ఇంకొక క్రైస్తవుడు అధ్యాయాలని వచనాలుగా విభాగించాడు. సో ఆది సంఘం సమయంలో ఈ అధ్యాయాలు అనేది లేవు, కంటిన్యూటీ ఉండింది. ఇప్పుడు అధ్యాయాలు వచనాల వలన ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈజీ రెఫరెన్సింగ్. నేను సహోదరి శిరీషాకి చెప్తున్నాను, అమ్మా ఈ అధ్యాయం ఈ వచనం చదివేయండి అమ్మా అంటే వెంటనే తీసి చదువుతున్నారు. చూడండి, మన బ్రదర్ విజయ్ గారు కూడా వెంటనే కరెక్ట్ స్లైడ్ మనకు చూపిస్తున్నారు. చాప్టర్ డివిజన్ ఎప్పుడైంది? బై స్టీఫెన్ లాంగ్టన్ ఇన్ 1227 AD. అలాగే వర్డ్స్ డివిజన్ ఎప్పుడైంది? రాబర్ట్ ఐన్స్టైన్ ఇన్ 1555. అలాగే ఓల్డ్ టెస్టమెంట్ వచ్చి రాబీ నాథాన్ గారు 1448లో డివైడ్ చేశారు. సో ఈ అధ్యాయాలు వచనాల వలన ప్లస్ పాయింట్ ఒకటి ఏంటంటే ఈజీ రెఫరెన్సింగ్. ఏమనంటే ఒక బోధకుడు, ఒక ఉపదేశకుడు ఈ వాక్య భాగం చదవండి అంటే వెంటనే తీసి ఎవరైనా చదవగలుగుతారు, అది రెఫర్ చేయగలుగుతారు. కానీ దీని వలన వచ్చే మైనస్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ప్లేస్లో బ్రేక్ జరగలేదు. అధ్యాయాలని మన స్టీఫెన్ లాంగ్టన్ గారు చాలా వరకు కరెక్ట్గానే డివైడ్ చేశారు, కానీ కొన్ని ప్లేసెస్లో సరిగా డివైడ్ చేయలేదు. దాన్ని బట్టి ఏమవుతుందని అంటే కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక రచయిత ఆలోచనలు కంటిన్యూస్గా ఉంటాయి ఒక టాపిక్ మీద. కానీ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. బైబిల్లో ఎక్కడన్నా దేర్ ఫోర్ అనే మాట ఇంగ్లీష్లో మీరు చదివితే ముందున్న వచనం చదివితే వై ఇట్ ఈస్ దేర్ ఫార్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి అనే మాటతో ఏ వచనం అన్నా స్టార్ట్ అవుతే ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది మీకు అర్థమవుతుంది. ఆర్ అందుకు అనే మాట రాయబడి ఉంటే ముందున్న వచనం చదివితేనే ఎందుకు అనేది అర్థమవుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం దేన్ని సూచిస్తుంది అని అంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసిన క్రయధనంని ఆయన అంగీకరించాడు. మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం చేత. అది రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. సో నెక్స్ట్ వచనము రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, అది యాక్చువల్గా రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంగా ఉండాలి. కానీ స్టీఫెన్ లాంగ్టన్ గారు ఎలాగా దాన్ని డివైడ్ చేశారు అంటే అధ్యాయాలని, అది 5వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేస్తుంది. చాలా మంది క్రైస్తవులు చదివేటప్పుడు అది కొత్త సబ్జెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు ఒక్కసారి చదవమ్మా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఆల్సో. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనం నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడేను. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. అది యాక్చువల్లీ 4వ అధ్యాయం 26వ వచనంగా ఉండాలి.
కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. చూడండి, ఇది యాక్చువల్ గా 4:26 ఉండాలి. కాబట్టి అనే మాట మీరు ఎక్కడన్నా చదివితే దేని బట్టి అనేది ముందున్న వచనం చదివితేనే మనకి అర్థమవుతుంది. ఈ 22వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాము మోరియా కొండ నుంచి బీర్షీబాకు వచ్చాడు, బీర్షీబాలో ఉన్నాడు. అందుకే సారమ్మ హెబ్రాన్లో చనిపోయినప్పుడు అక్కడి నుంచి అక్కడ వెళ్ళాడు. ఇంకా చూడండి, అది కొత్త అధ్యాయం కాబట్టి ఈ రెండు సంఘటనల మధ్యన చాలా సమయం గడిచిపోయిందని మనం అనుకుంటాం. కాదు, చాలా సమయం గడిచిపోలేదు. మోరియా కొండకు వెళ్ళిన అబ్రహాము బీర్షీబాకు వచ్చిన తర్వాత ఈ కబురు వస్తున్నది, సారమ్మ హెబ్రాన్లో చనిపోయిందని. అందుకు అక్కడ వెళ్తున్నాడు. సో దాన్ని బట్టి మరి నేను జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి కూడా మీకు తీసుకొని వచ్చిన మర్మాలు మీకు గుర్తున్నాయి అనుకుంటా. ఈసాకు వయసు సారమ్మ 127 సంవత్సరాల వయసులో చనిపోయింది అంటే దాని అర్థం ఏంటి? ఈసాకు వయసు ఎంత ఇప్పుడు? 90వ సంవత్సరము ఈసాకు పుట్టాడు. సారమ్మ వయసు 90వ సంవత్సరం, అప్పుడు ఈసాకు పుట్టాడు. అయితే ఈసాకు వయసు ఎంత? 37 సంవత్సరములు. సో మోరియా కొండకి అబ్రహాము ఈసాకుని తీసుకొని వెళ్ళినప్పుడు ఈసాకు వయసు ఎంత? 37 సంవత్సరములు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలా వరకు క్రైస్తవులు చిన్నవాడు అనగానే ఓ స్కూల్లో చదువుకునే అబ్బాయి, హాఫ్ ప్యాంట్ వేసుకునే అబ్బాయి అని అనుకుంటారు. ఈ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నానండి ఆల్రెడీ. కానీ జస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ అగైన్. జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి నేను తీసుకొని వచ్చిన ఆ హీబ్రూ నొటేషన్ నార్ అవన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. ఈసాకు వయసు 37. సో యాక్చువల్గా అబ్రహాము హెబ్రాన్కి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన బీర్షీబాలో ఉన్నాడు. సో దిస్ ఇస్ ద ఫిజికల్ డిపార్చర్ ఆఫ్ సారా. ఓకే, సో ఎడబాటు కలుగుతున్నది, దుఃఖం కలుగుతున్నది అబ్రహాంకి. దాని తర్వాత ఏం జరిగిందో అది కూడా మనం చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, డైలాగ్ అండ్ డెఫరెన్స్ అనే మాట నేను వాడుతున్నాను. డైలాగ్ అండ్ డెఫరెన్స్. డైలాగ్ అండ్ డెఫరెన్స్ అంటే, డైలాగ్ అంటే కూర్చొని మాట్లాడుట, డెఫరెన్స్ అంటే రెస్పెక్ట్తో ఒకరొకరు మాట్లాడుట, రెస్పెక్ట్తో ఒకరొకరు మాట్లాడుట. ఓకే, సో అబ్రహాము చుట్టూ ఎవరున్నారంటే ఆయన బంధువులు అయితే లేరు, వాళ్ళు ఇరాక్లో ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా ఇడిచిపెట్టేసి ఆయన ఇక్కడ వచ్చేసాడు. ఆయన సొంత సహోదరుడు నాహోర్ కూడా హారాన్లో ఉన్నాడు కానీ కానాన్ దేశంలో లేడు. సో ఆయనతో పాటు ఆయన దుఃఖంలో పాల్గొండుటకు ఎవరు వస్తున్నారు? కానానీయులే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి కానానీయులు ఉన్నారు. అందుకే మరి మీకు గుర్తు చేస్తున్నాను, 15వ అధ్యాయము ఆదికాండము ప్రభువారు అంటున్నారు, ఈ సమయంలో నేను కానాన్ దేశంని నేను నీకు ఇయ్యట్లేదు, నీ సంతానంకే ఇస్తాను, 4 తరముల తర్వాత ఇస్తాను, ఇప్పుడు నేను ఇయ్యను. ఎందుకంటే మంచి కానానీయులు ఉన్నారు, చెడ్డోళ్ళని మంచోళ్ళని కలిపి చంపను. 4 తరముల తర్వాత వీళ్ళ పాపం పండుతుంది. అప్పుడే 4వ తరము ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నేను కానాన్ దేశం మీకు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, కానానీయుల ప్రవర్తన, వాళ్ళలో భయభక్తి ఎంత ఉందో మనకు తెలిసిపోతున్నది. ఒక్కసారి చదవమ్మా, 3వ వచనం నుంచి 11వ వచనం. బ్రదర్ కూడా మనకి ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా మనకి డిస్ప్లే చేస్తారు. తరువాత అబ్రహాం మృతి నొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. పరవాసి అయి ఉన్నాను. ఎందుకంటే ఆయన ఈరాక్ దేశంకి చెందిన వ్యక్తి, వేరే బంధువులందరూ కూడా ఇరాక్ లో ఉన్నారు. అందుకే ఈ మాటలు అబ్రహాం వాడుతున్నాడు. ఐఎమ్, ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నాడు చూడండి బ్రదర్. ఐఎమ్ అ ఫారినర్ అండ్ స్ట్రేంజర్ అమంగ్ యూ. వై? బికాస్ హిస్ రిలేటివ్స్ ఆర్ అవే ఇన్ మెసోపోటోమియా. మెసోపోటోమియా అంటే ఇరాక్. ఓకే, చదవమ్మా. మృతి నొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మహారాజువై ఉన్నావు. చూడండి ఎంత రెస్పెక్ట్ తో వాళ్ళు అబ్రహాం ని అడ్రస్ చేస్తున్నారు. యు ఆర్ అ మైటీ ప్రిన్స్ అమంగ్ us. కంటిన్యూ సిస్టర్.
మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి నొందిన నీ భార్యను పాతిపెట్టును. నీవు మృతి నొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని ఇయ్యలోనని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చాడు. చూడండి, దేని బట్టి వాళ్ళకి అబ్రహాం పట్ల ఇంత రెస్పెక్ట్ అనేది ఉంది? దేవుడు అబ్రహాంతో పాటు ఉన్నాడు అనే విషయం వాళ్ళు గ్రహించారు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలన్నీ కూడా నేను 21వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా నేను మీతో పంచుకున్నాను. అబీమెలెకు ఫిలిస్తీన్ రాజు వచ్చి, దేవుడు నీతో పాటు ఉన్నాడు, నువ్వు ఏం చేసినా సరే దీవించబడుతున్నావు నువ్వు అని మన ఇద్దరి మధ్యన సమాధానంతో కూడిన ఒప్పందం ఉండాలని ట్రీటీ రాయించుకున్నాడనే మాట కూడా నేను మీతో ఆల్రెడీ పంచుకున్నాను. ఎక్కడి నుంచి వీళ్ళకి ఇంత రెస్పెక్ట్ అనేది ఉంది? మా బైబిల్ స్టడీ అంటే నేను చెప్పాను కదా, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. ఈ దినం కూడా 2024లో అన్యులు గ్రహిస్తే మన ప్రవర్తన చేత, మన జీవిత నడక చేత దేవుడు మనతో పాటు ఉన్నాడు, మనం పవిత్రులుగా జీవిస్తున్నామంటే అది దేవుని శక్తి వలన. మనం నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద విజయం పొందుతున్నామంటే అది దేవుని శక్తి వలన అని అన్యులు గ్రహిస్తే వాళ్ళ మనసులో మన పట్ల ఎక్కువగా రెస్పెక్ట్ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? టైమ్స్ హావ్ నాట్ చేంజ్డ్. ఇంకా నేను చెప్తున్నాను కదా, when I was a petrol bunk inspector in Indian Oil Corporation, ఉద్యోగం ఇడిచిపెట్టి వచ్చేటప్పుడు అందరు పెట్రోల్ బంక్ ఓనర్స్ అందరు కూడా అన్యులే. బట్ దే ఆల్ గ్యాదర్డ్ ఇన్ వన్ ఫంక్షన్ హాల్ అండ్ గేవ్ మీ అ వండర్ఫుల్ ఫేర్వెల్ ఫంక్షన్. అంతకి నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిపెట్టి ఏదో వేరే ఆయిల్ కంపెనీకి వెళ్ళట్లేదు, రిలయన్స్కి వెళ్ళట్లేదు, ఆర్ ఎస్ఓకి వెళ్ళట్లేదు, ఆర్ క్యాల్టెక్స్కి వెళ్ళట్లేదు, సేవకు వస్తున్నాను. బట్ దే రియలైజ్డ్, అరే దిస్ మ్యాన్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈయన దేవుని ప్రతినిధి. ఎందుకు వాళ్ళకి అంత ఖర్చుతో కూడిన ఫేర్వెల్ ఫంక్షన్ పెట్టాలి చెప్పండి? ఐ స్టిల్ రిమెంబర్ వరంగల్లో, దట్ వాస్ మై లాస్ట్ పోస్టింగ్ 2005లో January 28 నేను బయటకు వచ్చేటప్పుడు they organized a big farewell function. Are you all understanding? So ఈ దినం కూడా ఈ సత్యం మారలేదండి. అన్యులు దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉండుండొచ్చు, కానీ దేవుని సన్నిధిని మన జీవితంలో వాళ్ళు గమనిస్తే మన ప్రవర్తన చేత, మన జీవిత నడక చేత ఖచ్చితంగా మన పట్ల వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. కంటిన్యూ మా. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి నొందిన నా భార్యను నా ఎదుట నుంచకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహోరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహ. కంటిన్యూ మా. లిటిల్ డౌన్ మా కొంచెం అన్మ్యూట్ చేసుకొని చేయండి అమ్మా, కొంచెం వాయిస్ రావట్లేదు. సోహోరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పాను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుడు. Thank you. So what is happening is there is dialogue and there is deference. Deference అంటే ఒకరొకరు మాట్లాడే సమయంలో ఒకరొకరి పట్ల ఎంత రెస్పెక్ట్ ఉంది, ఒకరొకరిని ఎలాగా గౌరవించుకొని మాట్లాడుతున్నారు అనేది మనకి కనిపిస్తున్నది. అబ్రహాము వాళ్ళని గౌరవిస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నారు కాబట్టి. వాళ్ళు అబ్రహాంని గౌరవిస్తున్నారు, ఎందుకంటే దేవుని సన్నిధి అబ్రహాంలో కనిపిస్తుంది కాబట్టి. సో అందుకే హౌ ఆర్ దే అడ్రసింగ్ హిమ్? దే ఆర్ అడ్రసింగ్ హిమ్ యాజ్ అ మైటీ ప్రిన్స్, యాజ్ అ మైటీ ప్రిన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఆ పిక్చర్ కూడా మనం చూద్దాము, ఆ డైలాగ్ అండ్ డెఫరెన్స్ పిక్చరు. ఇదే వర్డ్స్ ఫిలిస్తీన్ రాజు అబీమెలెకు కూడా అబ్రహాం పట్ల వాడింది మనము ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. ఒకసారి చదవమ్మా, 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నువ్వు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదవని దేవుని పేరుట
ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పారు. చూడండి, ఒప్పందం కోరుకుంటున్నాడు అబ్రహాం దగ్గర. మన ఇద్దరి మధ్యన ఎప్పుడు సంబంధం ఎలాగుండాలి? సమాధానంతో కూడిన సంబంధం కలిగి ఉండాలి మనం ఇద్దరం. 21వ అధ్యాయం మనం దాటే వచ్చాం, కానీ మరి మీకు గుర్తు చేస్తున్నా ఏమనంటే, ఫిలిస్తీన్ రాజు ఎలాగా ప్రవర్తించాడో అలాగే ఇక్కడ వేరే కానానీయులు కూడా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఫిలిస్తీనుడు అంటే ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అది కూడా మనం చూద్దాము. క్రేట్ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. క్రేట్ ప్రజలని దేవుడు వాగ్దాన దేశంకి తీసుకొని వచ్చాడనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారు కానాన్ దేశంకి? అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మొదటి సామ్యుయేలు గ్రంథం, 2వ సామ్యుయేలు గ్రంథం అంతా కూడా మనం చదివితే ఫిలిస్తీన్లు అని మనకి కనిపిస్తూనే ఉంటది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీలను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించి తిని. కాఫ్టోరు అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రేట్. ఎక్కడ తీతు ఉన్నాడు, పౌలు ఆయన పత్రిక రాసినప్పుడు ఎక్కడున్నాడు తీతు? క్రేత్ ద్వీపం ఐలాండ్ లో ఉన్నాడు. ఓకే, సో ద్వీపం, దాన్ని ఏమంటారు? ఐలాండ్ ని ద్వీపం అని అంటారు. సో అక్కడి నుంచి దేవుడు ఫిలిస్తీన్లని ఇక్కడ తీసుకొని వచ్చాడు. సో ఫిలిస్తీన్ల ఒరిజిన్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకే ఇది బైబిల్ స్టడీ కాబట్టి ఇంత లోతుగా నేను వెళ్తున్నాను. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిస్తీన్లు క్రేట్ ద్వీపం నుంచి వచ్చారు. సో దేర్ ఇస్ డైలాగ్ అండ్ దేర్ ఇస్ డెఫరెన్స్. అంటే వెరీ డిస్కషన్ విత్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ నాట్ షోయింగ్ రెస్పెక్ట్ టు వన్ అనదర్. ఓకే, సో ఈ రెస్పెక్ట్ చూపిస్తున్నారు అని ఇప్పుడు చూడండి. అబ్రహాంలో ఉన్న మంచి గుణం అది కూడా మనం నేర్చుకోవాలి. వాళ్ళు నాకు ఎక్కడుంది భూమి నా భార్యని పాతిపెట్టుటకు ఆ సమాధి చేయుటకు అంటే నువ్వు ఏమన్నా తీసుకో అని అన్న సమయంలో ఎఫ్రోన్ అనే ఒక కానానీయుడు భూమి నేను తీసుకుంటాను అని అన్నప్పుడు ఆ కానానీయుడు ఎలాగా స్పందించాడో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం. దాన్ని బట్టి అబ్రహాము ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ అన్డ్యూ అడ్వాంటేజ్. ఇప్పుడు చూద్దాం అమ్మా, 12వ వచనం నుంచి చదవమ్మా. అక్కడే ఉన్నాడు ఆ ఎఫ్రోన్ అనే కానానీయుడు, హితీయుడు. ఆ భూమి నాకు కావాలి అని అన్నప్పుడు ఆ ఎఫ్రోన్ అనే కానానీయుడు అబ్రహాం పట్ల ఉన్న ఆ రెస్పెక్ట్ తో ఏమని అంటున్నాడంటే, నేను ఫ్రీగా ఇచ్చేస్తాను ఆ భూమిని, మీరు తీసుకోండి, మీ భార్యను అక్కడ సమాధి చేయండి అని అంటున్నాడు. అమ్మా ఒక బ్రదర్, మనం ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా మనం చూద్దాము. సహోదరి శిరీష చదివేటప్పుడు 12వ వచనం నుంచి 18వ వచనం. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనని ఎడల మృతి నొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశపు ప్రజలకు వినబడినట్లుగా ఎఫ్రోన్తో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయను, నాకు నీకు అది ఎంత? మృతి నొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను. దాని విలువ ఇంత, కానీ మన ఇద్దరం స్నేహితులము, ఫ్రీగా వెళ్ళి పాత పెట్టు అని ఎఫ్రోన్ చెప్పినప్పుడు అబ్రహాం ఎలాగా స్పందిస్తున్నాడో మనం చూద్దాం. చదవమ్మా. కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. అలాగున మమ్రే అతనికి ఇచ్చాను. జాగ్రత్త వినండి. Abraham is not taking any undue advantage of being a servant of God or being the representative of God. ఆ సమయంలో వాళ్ళు అబ్రహాం పట్ల ఎంత గౌరవం కలిగి ఉన్నారు కానానీయులు అని అంటే, ఆ ఎఫ్రోన్ అనే హితీయుడు ఏమంటున్నాడు, ఫ్రీగా తీసుకో ఈ భూమి అన్నప్పుడు అబ్రహాము దాన్ని దురుపయోగం చేసుకుంటలేడు. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ని ఆయన దాన్ని దురుపయోగం చేసుకుంటలేడు. ఈస్ నాట్ టేకింగ్ ఎనీ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ద రెస్పెక్ట్ ద కానానైట్స్ హ్యావ్ ఫర్ హిమ్. లేదు, నీకు లాస్ కలగకూడదు, నా వలన నీకు ఏ లాస్ కూడా కలగకూడదు.
దాని విలువ ఇంతనా, అంత నేను చెల్లిస్తాను అని 400 shekels of silver ఈస్ పేయింగ్ టు ఎఫ్రాన్ ద హిటైట్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, అన్యుల దగ్గర మనము మంచి పేరు పొందాలి అని అంటే నెవర్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్. నెవర్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ జెంటైల్ ఆర్ ఎనీ హీథన్ పర్సన్. మన సాక్ష్యం ఎంత బాగుంటుందో దాన్ని బట్టే అన్యులు ప్రభు వైపు ఆకర్షింపబడతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? Abraham could have taken undue advantage of the kindness being shown by the Canaanites. వాళ్ళు చూపించే గౌరవం, వాళ్ళు చూపించిన ప్రేమ, దాన్ని ఆయన దురుపయోగం చేయొచ్చు. కానీ దాని విలువ ఎంతనో అంత ఇచ్చేస్తున్నాడు. నా వలన ఎవరికి నష్టం అనేది కలగకూడదు. ఇంకా అలాగా ప్రవర్తిస్తే అబ్రహాం పట్ల వాళ్ళ మనసులో ప్రేమ, అభిమానం ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకమ్మా బైబిల్ స్టడీ? నాట్ ఓన్లీ అబ్జర్వేషన్, నాట్ ఓన్లీ ఇంటర్ప్రిటేషన్, బట్ ఆల్సో అప్లికేషన్. మన క్రైస్తవ జీవితంలో మనం ఎలాగున్నాం? ఎవరన్నా మన పట్ల ప్రేమ కలిగి ఉంటే, చాలా గౌరవం కలిగి ఉంటే, మనం దాన్ని దురుపయోగం చేస్తున్నామా? ఆర్ వి టేకింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ దట్? నో, నెవర్. ఎందుకంటే మనము ఎప్పుడు నిజాయితీగా ప్రవర్తిస్తామో మన పట్ల అన్యుల హృదయంలో ఉన్న ప్రేమ, అభిమానం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన పవిత్రత గురించి వాళ్ళు వచ్చి, ఎందుకు ఇంత పవిత్రంగా మీరున్నారు, ఎవరి పట్ల మీరు అన్యాయంగా ప్రవర్తించట్లేదు అని అడిగితే ఏ సమయంనన్నా సాత్వికముతోనూ భయంతోనూ మనం సాక్ష్యం పలుకుటకు సిద్ధంగా ఉండాలి. నేను ఇంత కరెక్ట్గా ప్రవర్తిస్తున్నానంటే అది యేసు కృప చేతనే అండి. నేను కూడా ఒక సమయంలో చాలా స్వార్థప్రియుడిని, కానీ యేసు నన్ను మార్చాడండి. యేసు నన్ను మార్చాడు కాబట్టి నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నాను అందరి పట్ల అని సాక్ష్యం పలుకుటకు మనం ఏ సమయంలోన్నా సిద్ధంగా ఉండాలంట, సాత్వికముతోనూ భయంతోనూ. ఒకసారి చదవమ్మా, 1 పేతురు 3:15. 1 పేతురు 3:15 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎవరన్నా మన నిజాయితీతో కూడిన ప్రవర్తనని చూసి, ఎందుకు మీరు ఇంత నిజాయితీగా ప్రవర్తిస్తున్నారు అని అడిగితే మనం ఎలాగ స్పందించాలంట? చదవమ్మా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువాడుకు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తులో ఎలాగంట? సాత్వికముతోనూ భయముతోనూ. ఎవరన్నా వచ్చి అడిగితే, అంటే ఏ విగ్రహారాధికుడా నీతో నాకేం పని, ఆ స్వభావంతో మనం సాక్ష్యం పలుకుటకు దేవుడు మనకు అధికారం ఇవ్వట్లేదు. ఏ విగ్రహారాధికుడా అనే చిన్న చూపు చూచుటకు మనకు అధికారం అనేది లేదు. ఎందుకంటే మనం ఈ దినం పరిశుద్ధులుగా ఉన్నాము అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి కృప చేతనే. లేకపోతే మనం కూడా తప్పుదారిలోనే ఉండేవాళ్ళం, మనం కూడా చీకటి లోకంకి చెందిన వాళ్ళమే. యేసు మనల్ని రక్షించాడు కాబట్టి ఆ నీతి మనలో వచ్చింది, ఆ పవిత్రత మనలో వచ్చింది, ఒక యథార్థత అనేది మనలో వచ్చింది. సో సాత్వికముతోనూ భయంతోనూ మన సాక్ష్యం పలుకుటకు ఏ సమయంలోనైనా మనం సిద్ధంగా ఉండాలి. భయం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పేతురు రాస్తున్నాడు, అవునా? అపోస్తల కార్యంలో మనం గమనిస్తే పెంతెకోస్తు దినం తర్వాత పేతురువే ధైర్యమే పేతురు. కొన్ని చోట్లలో ఆయన ఎలాగా సాక్ష్యం పలికాడంటే ఆయన ధైర్యంని చూసి యూదుల ఆత్మిక నాయకులు ఆశ్చర్యపడిరి అనే మాటలు కూడా లేఖనంలో రాయబడి ఉన్నది. మరి ఆయనే అంటున్నాడు భయంతో సాక్ష్యం పలకండి అని. ఆయన ధైర్యంగా సాక్ష్యం పలికిన సంఘటన మనం ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యం 4వ అధ్యాయం ఒకసారి చదవండమ్మా. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12-13 వచనాలు. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 12-13 ఎలాగా పేతురు, యోహాను అక్కడ సాక్ష్యం పలుకుతున్నారో ఒకసారి మనం చూద్దాం. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామం వలనే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వాళ్ళ ధైర్యంని చూసి వాళ్ళు ఆశ్చర్యపడిరి. మరి అదే పేతురు ఇక్కడ సాక్ష్యం పలికే విషయంలో ఏమని అంటున్నాడు? సాత్వికముతోను భయంతోను అని అంటున్నాడు. భయం అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? భయము సాక్ష్యం పలకాలంటే ఎప్పుడు మనం ధైర్యంగా పలకాలని మనం అనుకుంటూ ఉంటాం కదా.
భయం ఎక్కడి నుంచి వచ్చింది? భయం దేని బట్టి అని అంటే, జాగ్రత్తగా వినండి, ఎవరు ఏ అన్యుడన్నా వచ్చి ఎందుకు మీరు ఇంత పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు, ఎందుకు ఇంత నీతిగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు యథార్థంగా ప్రవర్తిస్తున్నారు అని మనల్ని అడిగినప్పుడు ఆ వ్యక్తి మన ముందన్న కూర్చొని ఉండొచ్చు, మన ముందన్న నించొని ఉండొచ్చు. సో దేన్ని బట్టి నా హృదయంలో భయం ఉండాలి అని అంటే, ఇప్పుడు నేను పలికే ప్రతి మాట, సాక్ష్యంతో కూడిన ప్రతి మాట ఆ వ్యక్తిని ప్రభు వైపు ఆకర్షించాలి, కానీ ప్రభు దగ్గర నుంచి ఆయనను దూరం చేయకూడదు అనే విషయం బట్టి నా హృదయంలో భయం అనేది ఉంటే, నా ప్రతి మాట నేను ఆలోచించి పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అక్కడ మనకి భయం అనేది అవసరం. ఆర్ యు ఆల్ విత్ మీ? భయం అంటే సాక్ష్యం పలికితే ఈయన కొడతాడు, తిడతాడు, అది కాదు. నేను పలికే ప్రతి మాట చేత నా ముందు నించున్న వ్యక్తి, నా ముందు కూర్చొని ఉన్న వ్యక్తి, ఆ అన్యుడు ప్రభు వైపు ఆకర్షింపబడాలి, కానీ ప్రభు దగ్గర నుంచి దూరము అయిపోకూడదు. ఆ విషయం బట్టి నా హృదయంలో భయం అనేది ఉంటే, నా ప్రతి మాట నేను ఆలోచించి పలుకుతా, జాగ్రత్తగా పలుకుతా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా అబ్రహాం ప్రవర్తిస్తున్నాడు అన్యుల మధ్యన. సో లెట్స్ గో బ్యాక్ టు చాప్టర్ 23 బ్రదర్. ఆ స్లైడ్ కి మనం వెళ్దాము. సో ఆయన ఈస్ నాట్ టేకింగ్ ఎనీ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ద రెస్పెక్ట్ బీయింగ్ షోన్. దాని విలువ ఎంతో అంత చెల్లించేస్తున్నాడు. ఇంకా ఆ స్లైడ్ కూడా మనం చూద్దాము. దట్ బికమ్స్ అ పర్మనెంట్ ప్లేస్ ఫర్ ఆల్ ద డెడ్ జూస్, ఆల్ ద గ్రేట్ ప్యాట్రియార్క్స్. ఇప్పుడు అందుకే నేను ఇక్కడ వాడిన సబ్హెడింగ్స్ చూడండి. ఇద్దరి మధ్యన డీల్ అవుతుంది, కానీ ఎంతో డిగ్నిఫైడ్ డీల్ అవుతుంది. ఎంతో డిగ్నిఫైడ్. ఓకే, అందుకే ఈ 2 డీస్ నేను వాడాను. అక్కడ చూడండి, మన బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు పైన మ్యాప్. మెక్పెల్లా, ఎవరెవరు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళారో నేను కూడా వెళ్ళొచ్చాను. నేను ధైర్యంతో, అధికారంతో మాట్లాడవచ్చు, ఎందుకంటే ఈ చోటలన్నీ కూడా నేను చూశాను. ఇప్పుడు కూడా ఆ మెక్పెల్లా అనే ప్లేస్ ఉంది. అక్కడ ఎవరెవరిని యూదులు పాతబెట్టారు అని మనం చూస్తే, అక్కడే అబ్రహాంని పాతబెట్టారు, ఈసాక్ని పాతబెట్టారు, లియాని పాతబెట్టారు. దాని తర్వాత యాకోబ్ కూడా. మనం 49వ అధ్యాయం ఆది కాండంకి వస్తే, యాకోబ్ యాక్చువల్లీ ఐగుప్తులో చనిపోతున్నాడు, కానీ ఆయన చివరి కోరిక ఏంటంటే, ఎక్కడ నా పితరులని పాతబెట్టారో అక్కడే నన్ను తీసుకొని వెళ్ళి పాతబెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము ఈ 23వ అధ్యాయంలో ఆ భూమి కొని సమాధి చోటగా దాన్ని నియమించాడు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? 49వ అధ్యాయం మనం 49వ అధ్యాయం కూడా రాబోతున్నామండి. ఇప్పుడు మనం 23వ అధ్యాయంలో ఉన్నాము. చివరి కోరిక ఏంటి యాకోబుది? ఆయన కుమారులతో అంటే ఏమని అంటున్నాడంటే, నేను చనిపోయిన తర్వాత, నేను ఐగుప్తులోనే చనిపోతున్నాను, కానీ మీరు నన్ను ఇక్కడ పాత పెట్టకండి. అబ్రహాము మెక్పెల్లా అనే సమాధి తోట కొన్నాడు కదా, అక్కడే కదా ఈసాక్ని పాత పెట్టారు అందరూ, అక్కడే కదా లియాని పాత పెట్టారు, అక్కడే కదా వేరోళ్ళు భక్తులందరూ కూడా, అందరు భక్తుల శరీరం అక్కడే ఉంది కదా, నన్ను కూడా అక్కడ తీసుకొని వెళ్ళి పాత పెట్టండి అని ఆయన కొడుకులతో కోరుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ అ వెరీ హిస్టారికల్ సైట్ ఇన్ ఇజ్రాయెల్, మెక్పెల్లా. ఓకే, నౌ వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ద క్లోజ్ అండి. మన క్రైస్తవంగా మనం చూడాలి మన శుభప్రదమైన నిరీక్షణ ఏంటో. 19:20 ఇక్కడ చూడండి. ఫైనల్ రైట్స్ ఆర్ బీయింగ్ పెర్ఫార్మ్. సారమ్మ దగ్గర ఫైనల్ రైట్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. అక్కడ అబ్రహాం కూడా నించొని ఉన్నాడు, వృద్ధుడు. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. అబ్రహాం మీద కూడా పిక్చర్. వెరీ గుడ్. సారమ్మ, వెరీ గుడ్. 19:20 బ్రదర్ స్క్రిప్చర్ పోర్షన్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తారా? 23వ అధ్యాయం 19:20. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఇంకా అది వాళ్ళ డొమైన్ అయిపోయాను, వాళ్ళ స్వాస్థ్యం అయిపోయాను. యూదులకి అది స్వాస్థ్యము అయిపోయాను. అందుకే మనం వాడే డి ఏంటంటే డొమైన్. సో ఇక్కడ నేనేం చెప్పాను బైబిల్ స్టడీ ప్రారంభంలో? అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్,
అప్లికేషన్. క్రైస్తవులంగా మనం కూడా ఎవరన్నా చనిపోతే మన బంధువులు, మన మిత్రులు, దుఃఖం అనేది ఉంటుంది శారీరక ఎడబాటు బట్టి. కానీ అప్లికేషన్కి నేను వస్తున్నాను. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అప్లికేషన్. మనం నేర్చుకునే ఒక పాఠం, మన క్రైస్తవ జీవితంలో అమలుపరిచే విషయాలు ఏమనంటే, అవును శారీరక ఎడబాటు వలన దుఃఖం అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, నేను ఆ క్యాప్షన్ కూడా వాడుతున్నాను. సన్సెట్ ఇన్ వన్ ప్లేస్ ఈజ్ సన్ రైజ్ ఇన్ ది అదర్ ప్లేస్. ఒక క్రైస్తవుడు ఇక్కడ కళ్ళు మూడుస్తాడు కావచ్చు, కానీ ఇంకొక చోటలో ఆయన కళ్ళు తెరుస్తాడు. అందుకే టు లివ్ ఇస్ క్రైస్ట్, టు డై ఇస్ గెయిన్ అని పౌలు భక్తుడు అంటాడు. ఇక్కడ కళ్ళు మూసే సమయంలో క్రైస్తవుడు అదే సమయంలో ఇంకొక చోటలో కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు కూడా ఎక్కడ సన్సెట్ అవుతుందో ఇంకొక చోటలో సన్ రైజ్ అవుతుంది. అలాగే క్రైస్తవులకు అది శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది. మనల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని ఒక రోజు మనం కలుసుకోబోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కొంచెం ఆ ర్యాప్చర్ ఇంకా సెకండ్ కమింగ్ తో కూడిన సబ్జెక్ట్ కూడా కొంచెం మనం చూద్దాము. ఆల్రెడీ ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో అన్ని వివరాలు నేను మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు ఈ డెత్ డిపార్చర్ గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి అది కూడా క్రైస్తవంగా మనకి తెలిసి ఉండాలి. ఒక మాట జాగ్రత్త వినండి. పౌలు భక్తుడు తెసలోనిక సంఘంని స్థాపించినప్పుడు, జాగ్రత్త వినండి, కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. తెసలోనిక సంఘంని పౌలు భక్తుడు స్థాపించినప్పుడు ఎక్కువ సమయము తెసలోనిక పట్టణంలో ఉండుటకు వీలు కాలే. అక్కడ శ్రమలు వచ్చినాయి కాబట్టి వెంటనే ఆ తెసలోనిక సంఘంని ఇచ్చిపెట్టి మరీ వెళ్ళాల్సి వచ్చింది. ఏ సమయం ఆయన గడిపాడో వాళ్ళని విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో బాగా నాటాడు. క్రైస్తవ జీవితంలో ఉన్న 3 స్తంభాలేంటి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఒక్కటి లేకపోయినా సరే కట్టడ అంత బలంగా లేనట్టు 3 ప్రాముఖ్యమైన స్తంభాలు: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఎఫీసీ సంఘంలో 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు పౌలు భక్తుడు. అందుకు వెళ్ళే టైంలో ఆయన పలికిన మాటలు ఏంటంటే, ఒకసారి తీద్దామమ్మా. 20వ అధ్యాయం అపోస్తల కార్యం 27వ వచనం. 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో, నిరీక్షణ విషయంలో వాళ్ళని బాగా నాటాడు. లేఖనంలో వాళ్ళని బలపరిచాడు. అందుకేమని అంటున్నాడు? 20వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అపోస్తల కార్యం 3 సంవత్సరాలు ఎఫీసీ పట్టణంలో ఉన్నాడు కాబట్టి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీయో దాచుకొనలేదు. దేవుని సంకల్పం అంతయు నేను మీకు బయలుపరిస్తేని అని అన్నాడు. కానీ తెసలోనిక పట్టణంలో ఎక్కువ సమయం లేడు కాబట్టి శ్రమల వలన అక్కడి నుంచి అక్కడ వచ్చిన ఇబ్బందుల వలన తెసలోనిక పట్టణం విడిచిపెట్టాల్సి వచ్చింది కాబట్టి ఆయన కొరింత్, ఇక్కడ చూడండి, ఇదే గ్రీక్ దేశం అనుకుందాం. తెసలోనిక ఉత్తరం వైపు ఉంటుంది, కొరింత్ వచ్చి దక్షిణం వైపు ఉంటుంది. కొరింత్కి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయన స్థాపించిన సంఘంలో ఉన్న సభ్యులు ఎలాగున్నారు, ఆత్మిక వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అని తెలుసుకునేటకు తిమోతిని పంపిస్తున్నాడు. తిమోతి వెళ్ళి తెసలోనిక సంఘంలో కొంచెంసేపు సమయం గడిపి మరి కొరింథీకి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నాడు. ఏం రిపోర్ట్ ఇచ్చాడు ఒకసారి మనం చూద్దామా? 1 తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. 1 తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతి తీసుకొని వచ్చిన రిపోర్ట్ ఏంటి? పౌలు భక్తుడు ఆ సంఘంని స్థాపించాడు. ఆత్మిక తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఆత్మిక పిల్లల ఆత్మిక పరిస్థితి ఎలా ఉంది అని కంగారుతో ఆయన వెయిట్ చేస్తున్నాడు. తిమోతి వచ్చి ఏం రిపోర్ట్ ఇస్తాడు అని. సో తిమోతి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చి, ప్రేమను గురించి, విశ్వాసం గురించి సంతోషం పుట్టించే సమాచారం మాకు అందించాను. ప్రేమ విషయంలో వాళ్ళు బాగున్నారు, విశ్వాసం విషయంలో కూడా బాగున్నారు. కానీ నిరీక్షణ విషయంలో ఎలాగుంది పరిస్థితి? ఆ తెసలోనిక సంఘం పరిస్థితి ఎలాగుంది? తిమోతి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, తెసలోనిక సంఘంలో ఉన్న సభ్యులు ఎవరన్నా ఒకరు చనిపోతే వీళ్ళు చాలా దుఃఖంలో ఉంటున్నారు.
ఏదో శాశ్వతమైన ఎడబాటు లెక్క వాళ్ళు భావిస్తున్నారు మరణంని. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా మరీ చెప్తున్నాను, ఎక్కువ సమయం లేడు తెస్సలోనిక పట్టణంలో. ఆ సంఘంని ప్రేమలో, విశ్వాసంలో, నిరీక్షణలో బలపరచుటకు ఎక్కువ సమయం ఆయన గడపలేదు. సో నిరీక్షణ విషయంలో వాళ్ళకి అన్ని విషయాలు తెలియదు కాబట్టి మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి ఆ ఆరోహణం గురించి, రెండో రాకడ గురించి, క్రైస్తవుల సమాధులు ఎలాగ తెరవబడతాయి అన్ని వివరాలు చక్కగా రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని వెనకాల రహస్యం ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఎందుకు నిరీక్షణతో కూడిన మాటలు మనకు మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి ఎందుకు అన్ని వివరాలు పౌలు భక్తుడు రాస్తున్నాడు అనే విషయం మనకు తెలిసి ఉండాలి. కారణం ఏంటంటే తిమోతి ఆయనకు తీసుకొని వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో వాళ్ళు బలంగానే ఉన్నారు కానీ నిరీక్షణ విషయంలో చాలా వీక్ గా ఉన్నారు. ఇప్పుడు చదవండమ్మా మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియజేయటం నాకు ఇష్టం లేదు. మీరు దుఃఖించకండి. యేసు మృతి నుండి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశల మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. కాబట్టి therefore encourage each other with these words. ఎందుకంటే వాళ్ళ నిరీక్షణ విషయంలో అంత నాటబడలేదు, బలంగా లేరు. అందుకు ఈ పత్రిక పౌలు భక్తుడు రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనం నుంచి అన్ని వివరాలు, ఆరోహణం గురించి, సమాధులు తెరవబడటం గురించి అన్ని కూడా ఆయన చక్కగా రాస్తున్నాడు. మనం బికాస్ వీఆర్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ డెత్, ఐఎమ్ గోయింగ్ డీప్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. ఓకే, ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ కు కూడా మనం వెళ్దాం. ఆరోహణం అప్పుడు ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాము. ప్రభువారు మధ్య ఆకాశం వరకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, సమాధులు కూడా తెరవబడుతున్నాయి. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. సమాధులు కూడా తెరవబడుతున్నాయి. ఇంకా మధ్య ఆకాశంకి అందరు కూడా ఎత్తబడుతున్నారు, అందరు కూడా ఆరోహణమై వెళ్తున్నారు. సజీవులు కూడా చూడండి, కార్ డ్రైవర్స్, గార్డెనర్స్, ఫార్మర్స్ అందరు కూడా మధ్య ఆకాశంకి ఎత్తబడుతున్నారు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఈ విషయం చెప్పి నేను ఈ దినం ధ్యానంని ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘంకి ఉన్న సమీపమైన సంబంధంని 4 B's వాడి మనం అర్థం చేసుకోవచ్చు ఇంగ్లీష్లో. ఆ 4 B's ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇఫ్ వి ఆర్ ద బ్రాంచెస్, హీఈస్ ద వైన్. ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు, మనము తీగలమై ఉన్నాం, అదొక బి. రెండోది, మనం శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇఫ్ వి ఆర్ ద బాడీ, హీఈస్ ద హెడ్. మూడోది, ఇఫ్ వి ఆర్ ద బ్రైడ్, హీఈస్ ద బ్రైడ్ రూమ్. మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. నాలుగోది, మనం కట్టడ అయి ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఈ 4 B'ల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ 4 B'ల చేత యేసుక్రీస్తు ప్రభు వారికి మన మధ్యన ఉన్న సమీపమైన సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. ద్రాక్షావళిని, తీగలను విడదీయగలుగుతారండి? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? అలాగే శరీరంని, చిరస్ని మనం విడదీయగలుగుతామా? విడదీయలేము. అలాగే ఒక కట్టడలో మూలరాయిని తీసివేయగలుగుతామా? తీసివేయలేము. పెళ్లి కుమార్తెకి ప్రాముఖ్యత ఎప్పుడు దొరుకుతుంది? పెళ్లి కుమారుడు ఉన్నప్పుడే. అలాగే పెళ్లి కుమారుడికి ప్రాముఖ్యత ఎప్పుడు దొరుకుతుంది? పెళ్లి కుమార్తె ఉంటేనే. సో దిస్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. సో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఏం జరిగిందో క్రైస్తవుల జీవితంలో కూడా అది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. సింపుల్ కొన్ని ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటో మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆయన జన్మము అద్భుతం. కన్యకకి పుట్టాడు, అద్భుతమైన జన్మం.
ప్రతి క్రైస్తవుని ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఒకసారి తీయండమ్మా. యోహాను సువార్త 1:12-13. మనం ఎలాగ జన్మిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరెవరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, వాళ్ళు దేవుని కుమారులు అవుటకు ఆ యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఇస్తున్నాడు. వాళ్ళు ఎలాగ జన్మిస్తారంటే మనిషి ఇచ్చే వలన కాదు, శరీర ఇచ్చే వలన కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత. ఒకసారి చదవమ్మా. 1:12-13 యోహాను సువార్త. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, వాళ్ళు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అద్భుతము, మన ఆత్మిక జన్మం కూడా అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు సిల్వ మోసారు, ప్రతి క్రైస్తవుడు కూడా సిల్వ మోస్తాడు. సిల్వ మోయటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అబద్ధాలకి, అన్యాయంకి, అవమానాలకి గురి అవుట. మనం కూడా అన్యాయము, అబద్ధాలు, అవమానాలకు గురి అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి తెరవబడింది, మన సమాధి కూడా తెరవబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యారు, మనం కూడా ఆరోహణం అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ తర్వాత వచ్చి లోకంని పరిపాలిస్తారు, మనం కూడా ఆయనతో పాటు లోకంని పరిపాలిస్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏం సంఘటనలు జరిగినాయో క్రైస్తవుల జీవితంలో కూడా అది జరుగుతుంది. ఎందుకంటే మన సంబంధం అంత సమీపమైన సంబంధం కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో డెత్ గురించి మనము ఫోకస్ చేశాం కాబట్టి మనది శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది. శారీరక ఎడబాటు వలన మనకి కొంచెం నొప్పి కలుగుతుంది, కానీ ఎవరు మనకంట ముందు ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోతున్నారో వాళ్ళని ఒక దినం తిరిగి మనం కలుసుకోబోతున్నాం అనే మాట మనల్ని ఓదార్చాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది శాశ్వతమైన ఎడబాటు కాదు, శాశ్వతమైన ఎడబాటు కాదు. తిరిగి మనము మన ప్రియులని కలుసుకోబోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దీంతో నేను ముగిస్తున్నానండి. ఇంకా ఈ ఆరోహణంతో కూడిన వేరే మాటలు కూడా మనం కొంచెం వచ్చే వారం కూడా ధ్యానించి 24వ అధ్యాయంకి మనము వెళ్దాం. ఇక్కడ నేను ముగింపు ప్రార్థన చేసి బ్రదర్ విజయ్ గారికి నేను ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఈ దినం 22 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్య జ్ఞానంలో ఎదుగుటకు, ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో, ఆశలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, బలపరుచున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.